ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. సింహాద్రి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రంలోని స్టోర్ ని పరిశీలించిన ఆయన నెయ్యి నాణ్యత, పలు సరుకుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 600 రూపాయలకు అమ్మే ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ 385 రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అధికారులను ప్రశ్నించారు. నెయ్యి కొనే ముందు చెక్ చేసుకోవాల్సిన పని లేదా అంటూ మండిపడ్డారు. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఇది గత 5 సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో, అలాగే మన దీపాలు వెలిగించేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను. ఇది 5 సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు. ఏ సంవత్సరం, ఎంత క్వాంటిటీ, ఏ రేటుకి ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది, మొత్తం కూడా ఒక స్టేట్మెంట్ ఈఓ గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఒకసారి 2019-20 విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్, విశాఖ డైరీ 400, దీనికి రేటు 400 అంటే దాదాపు 500 రూపాయలకి 19-20 సప్లై చేశారు. తర్వాత 20-21 కూడా 488, 21-22 591 రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ. అయితే సర్ప్రైజ్గా 22-23 ఆ 597 కాస్త 393 అయింది. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మనం చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే, ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మాత్రం సడన్ గా 597 నుంచి 393కి 200 రూపాయల కేజీకి తగ్గించి, అది కూడా ప్రీమియర్ అగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న అగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయలకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు. ఇక్కడ